మణుగూరు మండలంలోని కమలాపురంలో మిర్చి లారీని సీఐ సతీష్ కుమార్, ఎస్ఐ రంజిత్ పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లాలకు సంబంధించిన 4 వ్యక్తులను అరెస్ట్ చేసి కార్తో సహా మిర్చి లారీ స్వాధీనపరుచుకున్నారు. ఈ 4 ముఠాగా ఏర్పడి మిర్చి లారీని గుంటూరు నుండి ఒంగోలులో మిర్చి డ్రైవర్ను దింపి మిర్చి లారీని భద్రాద్రి జిల్లా మణుగూరుకు ఎత్తుకొచ్చినట్లు సీఐ సతీష్ కుమార్, ఎస్ఐ రంజిత్ వెల్లడించారు. కమలాపురం గ్రామంలో కొంతమంది వ్యక్తులు ఒక మిర్చి లోడ్ లారీ అదేవిధంగా ఒక కారు తోటి అనుమానాస్పదం ఉందని మాకు సమాచారం వెళ్ళిన వెంటనే నేను మరియు రంజిత్ ఎస్ఐ అదేవిధంగా మా సిబ్బందితో కలిసి వెళ్ళి అట్టి వ్యక్తులని అదుపులో తీసుకోవడం జరిగింది. వారిని విచారించిన క్రమంలో వారు ఇటు లారీ గుంటూరు నుండి బయలుదేరి మిర్చి లోడ్ తోటి సుమారు 15 టన్నుల మిర్చి లోడ్ 13 లక్షల రూపాయల విలువ కలది బంగ్లాదేశ్ బోర్డర్కి వెళ్తుంది. ఏలూరు అవుట్కట్స్లో హైవే మీద ఇట్టి లారీని డ్రైవర్ని ఆపి డ్రైవర్ని అక్కడ బెదిరించి కిందకి దింపేసి అట్టి లారీని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీంట్లో 4 వ్యక్తులలో మణికంఠ అనే వ్యక్తి ప్రస్తుతం మణుగూరులో ఉంటున్నాడు. ఇతని ప్రాపర్ కూడా విజయవాడే. మీ నూతన్ కుమార్, హరికృష్ణ, తేజ్ కుమార్ ఈ 3 వ్యక్తులు కూడా గుంటూరుకు సంబంధించిన వ్యక్తులు. వీరు అక్కడి నుంచి దొంగతనం తీసుకొని వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. వీటి మీద ఏలూరు దెందులూరు పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసు నమోదైందని అంటే ఆ పోలీస్ వారికి మేము సమాచారం అందించడం జరిగింది. తదుపరి లీగల్గా వారికి ఇట్టి లారీని మరియు కారు 4 వ్యక్తులు కూడా వారికి అప్పచెప్పడం జరుగుతుంది. ఎంత విలువ చేస్తుంది సార్? 13 లక్షల రూపాయలు విలువ 15 టన్నులు.